ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో హిందూ దేవాలయాల్లో వచ్చే భక్తులకి భద్రత లేదనే దానికి ఇప్పటి వరకు అనేక సంఘటనలు మనందరం కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఫస్ట్ వైకుంఠ ఏకాదశి నాడు 6గురిని పొట్టన పెట్టుకుంది ఈ ప్రభుత్వం. సరైన ఏర్పాట్లు చేయకపోవడం కానివ్వండి, సరైన భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా కూడా విఫలమయ్యి 6గురిని పొట్టన పెట్టుకుంది. అదేవిధంగా సింహాచలంలో చందనోత్సవం రోజు నాడు 7గురు మరణించారు. నాణ్యత లేని గోడ నిర్మించి సరైన పద్ధతి ప్రకారం కాకుండా భక్తులకి ఎటువంటి ఫెసిలిటీస్ కనిపించడంలో సింహాచలంలో కూడా 7గురిని పొట్టన పెట్టుకున్నారు. అదేవిధంగా కాశీ బొగ్గలో 9 మంది చనిపోయారు.